హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. చిన్న పిల్లలు పుట్టినప్పుడు మనము కుళ్ళ కొడతాము కదా, అది కేవలము అలంకరణ కోసమే కాదు, వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకనేసి క్లాత్తో మనము కుళ్ళాలు కొడతాము. ఈ కుళ్ళాల వల్ల పిల్లలు తల చల్లగా ఉంటుంది, అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. పూర్వం నుంచి మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ కుళ్ళలు కుట్టడానికి ఒక మంచి క్లాత్, మెత్తగా ఉండే క్లాత్ తీసుకోవాలి. ఏ రంగైనా కూడా పర్వాలేదు, కానీ కాటన్ది తీసుకుంటే చాలా మంచిది. ఇలా చూడండి, ఒకసారి చూపిస్తున్నాను కదా. నేను 7 ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు. తర్వాత పొడవు కూడా చూసుకోండి ఒకసారి. పొడవు నేను 40 ఇంచెస్ తీసుకున్నాను. 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. తర్వాత ఇంకొక చిన్న క్లాత్ తీసుకున్నాను. ఎటువైపు చూసినా కూడా 3 ఇంచెస్ ఉండాలి. 4 సైడ్స్ తీసుకున్నాను. అలాగే మనకు ఒక 15 నుంచి 16 ఇంచెస్ వరకు ఒక 1 ఇంచ్ క్లాత్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము కుళ్ళ కుట్టడానికి నేను 40 ఇంచెస్ పొడవు గల క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని సైడ్స్ కుట్టేసుకుంటున్నాను. చూడండి, దాన్ని నీట్గా కుట్టుకోవాలి. సన్నని కుట్టు రావాలన్నమాట. అంటే క్లాత్ బాగా లావుగా మడతేయొద్దు, సన్నగా మడత పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి. చూడండి, ఇలా కుట్టేసుకుంటున్నాను. నేను 4 వైపులుగా కుడుతున్నాను. మనము మన చేతులతో కుడితే చాలా మంచిదండి. మనకి హ్యాపీగా కూడా ఉంటుంది. మనమల్లు మనవరాళ్ళకి కుట్టాము మన చేతుల్లో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అందుకనేసి మనం ఇంట్లో కుట్టుకోవడము మంచిది. అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. ఈ కుళ్ళని మనము కాటన్ క్లాత్తో కుడతాము కాబట్టి వాళ్ళ తలకి చల్లగా కూడా మంచిగా ఉంటుంది, ఆరాం ఉంటుంది అనమాట. అలాగే దుమ్ము ధూళి నుండి కూడా రక్షించుకోవచ్చు పిల్లలని. అంతేకాకుండా ఇంటి పిల్లల తల చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళని రక్షించుకోవడానికి ఇలా కుళ్ళ కట్టడము చాలా మంచిది. చూస్తున్నారు కదా, నేను 4 వైపులు ఇలా చిన్నగా సన్నగా మడతేసుకొని కుట్టేసుకున్నాను. 4 వైపులు కుట్టేసుకున్న తర్వాత ఇంకా కుచ్చిళ్ళు పెట్టుకుందాము. మనము ఎంత దగ్గరికి కుచ్చిళ్ళు పెట్టుకుంటే అంత బాగుంటుంది. కుళ్ళ చూడడానికి భలే ముద్దుగా ఉంటుంది పిల్లలకు కట్టిన తర్వాత. అందుకని మనము చాలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టాలి. అందుకని క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి. 20 ఇంచెస్లో కూడా కుట్టొచ్చు, కాకపోతే అంత అందంగా అనిపించదు అనమాట. ఇంకా ఎలాగో నా దగ్గర క్లాత్ కూడా ఉంది కాబట్టి నేను మొత్తం 40 ఇంచెస్ పెట్టి కుచ్చిళ్ళు బాగా దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. చాలా అందంగా అనిపిస్తుంది అండి ఈ కుళ్ళ. ఒకవైపు మనకు 11.5 ఇంచెస్ వస్తుంది, ఇంకోవైపు మనకు కనీసం ఒక 1.5 ఇంచ్ అయినా తక్కువగా ఉండాలన్నమాట. అలా 2 వైపుల కుచ్చుళ్ళు చూసుకొని ఇక్కడ నాకు 11.5 ఇంచెస్ వచ్చింది చూడండి ఒకవైపు. ఇంకొక వైపు నాకు 9.5 వస్తే సరిపోతుంది. దానికి ఇంకా కొంచెం దగ్గరికి కుట్లు ఎక్కువ పెట్టుకోవాలి, కుచ్చిళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలి. చూశారు కదా, ఒకవైపు నాకు 11.5 వచ్చింది, ఇంకొక వైపు 9.5 వచ్చింది. 9.5 వచ్చిన వైపున ఇలా పట్టుకొని సన్నగా కుట్టు వేసుకోవాలి. అంటే మనకు క్లాత్ ఎటువైపు తక్కువగా ఉందో అటువైపు ఇలా కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే రౌండ్గా వచ్చేస్తుంది. అక్కడ మనము ఒక చిన్న క్లాత్ని యాడ్ చేస్తామన్నమాట. అందుకని అలా కుట్టుకోవాలి. ఇలా చూడండి, టోపీని ఇలా తీస్తే మనకి ఇలా కనిపిస్తుంది రౌండ్గా. ఇప్పుడు మనము కుళ్ళని పక్కన పెడదాము. ఇందాక నేను 3x3 తీసుకున్నాను కదా, దాన్ని మళ్ళీ సన్నగా మడిచి ఒక కుట్టు వేసుకుందాము. 4 వైపులు వేసుకోవాలి ఆ కుట్టుని. ఇప్పుడు
ఇప్పుడు మనము స్క్వేర్ లాగా కుట్టుకున్నది పక్కన పెట్టేద్దాము. తర్వాత ఇందాక మనము కుళ్ళకి బ్యాక్ సైడ్ కుట్టు వేసాం కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దానికి ఆపోజిట్ చూసుకొని మళ్ళీ ఇటువైపుకి పట్టుకొని రెండు ఆపోజిట్ల వైపు మళ్ళీ ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. రెండు వైపులా పెట్టుకోవాలి మార్కు. ఒకవైపు పెట్టుకున్నాంలే అని వదిలేయొద్దు, రెండు వైపులా ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత స్క్వేర్ లాగా కుట్టుకున్నది దీన్ని మనము ఇలా పాయింట్స్ తీసుకున్నాం కదా, 4 పాయింట్స్, అలా ఒక్కో పాయింట్ దగ్గర ఒక్కొక్క మూల వచ్చేలాగా కుట్టు వేసుకుందాము. నాలుగు మూలలు కరెక్ట్గా కూర్చునేలాగా ఇలా కుట్టేసుకోవాలి. మనం కావాలంటే రౌండ్గా కూడా కుట్టుకోవచ్చు, అలాగే వేరే కలర్ క్లాత్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనము కుళ్ళకి నాడ కుట్టుకోవాలి కాబట్టి మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా క్లాత్ని, మనము డోరీలాగా అయినా కుట్టుకోవచ్చు, లేదా మడత పెట్టి నాడలాగైనా కుట్టుకోవచ్చు. ఎవరిష్టం ఎలా ఉంటే అలా కుట్టుకోండి, దాంట్లో ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. నేను మాత్రం డోరీలాగే కుట్టి తర్వాత మళ్ళీ తీసాను అనమాట, సీదా చేసుకొని దాన్ని జాయిన్ చేసుకున్నాను. తర్వాత కుళ్ళ ఫ్రంట్ భాగం ఉంది కదా, మనం బ్యాక్ సైడ్లో అయితే కుట్టు వేసి అక్కడ ఒక స్క్వేర్ క్లాత్ జాయిన్ చేసాము. ఇక్కడ మనము ఫ్రంట్ భాగంలో కొంచెం వదిలేయాలన్నమాట నాడాని ముందుకి కట్టడానికి కోసమని. ఆ తర్వాత ఆ కుర్చీల దగ్గర పైనుంచి పెట్టుకుంటూ మెల్లిగా కుట్టుకుంటూ రావాలి. ఆ గబగబా కుట్టేస్తే కుర్చీలు అటు ఇటు అవుతాయి అనమాట. కొంచెం కేర్ఫుల్గా కుట్టండి ఇక్కడ మాత్రము, ఎందుకంటే ఫ్రంట్ భాగంలోనే కనిపిస్తుంది కదా, మంచిగా నీట్గా అనిపించాలన్నమాట. చిన్నపిల్లలకి ఇలాంటి కుర్చీలు పెట్టి కుడితే చాలా భలే ముద్దుగా ఉంటారండి. ఒక కుట్టు వేస్తే సరిపోతుంది అనుకుంటే మధ్యలో వేయండి, లేదు మనము రెండు వైపులు వేసుకుంటామంటే కూడా నో ప్రాబ్లం, ఎండింగ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి చిన్నపిల్లలకి కడితే చాలా ముద్దుగా కూడా అనిపిస్తుంది, అలాగే వాళ్ళకు సేఫ్టీ కూడా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది కదా. ఈ కుల్లో నేను ఇదే కాకుండా ఇంకా 2-3 కూడా కుట్టాను, కలర్స్లో కూడా కుట్టాను. అంటే మనం మన ఇష్టం అనమాట, వైట్లోనే కుట్టాలి అని లేదు, ఎలాంటి వాటితోనైనా కుట్టుకోవచ్చు. నేను మాత్రము కాటన్ క్లాత్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి కలర్లో కూడా కుట్టాను. ఇంకా 2-3 కలర్స్లో కూడా కుట్టాను, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇది మంచిగా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో కుట్టాను. కాకపోతే అక్కడ వేరే క్లాత్ వేద్దాం అనిపించింది నాకు, కానీ టైంకి దొరకలేదు, అందుకని వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను వేసేసాను అనమాట. నిజంగా ఈ కుల్లలు మనం పిల్లలకి కట్టామనుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి, వాళ్ళకి ఇంకా చల్లగా కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకి మనము వేరే క్లాత్తో కుట్టిన కడితే బాగా చీదర వస్తుంది అనమాట. అందుకని కాటన్ వాటితో కుట్టింది అయితే బెస్ట్ అనమాట. కొన్న వాటిలో అంత కంఫర్ట్ ఉంటుందో లేదో తెలియదు కదా మనకి, మన చేతులతో కుడితే మాత్రం ఒక ఐడియా వస్తుంది, వీళ్ళకి ఇలా సెట్ అవుతుంది అలా సెట్ అవుతుందని మనం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకొక రకం కూడా కుట్టాను చూడండి, నేను ఒక 3-4 అలా కుట్టాను అనమాట. టోపీలు భలే ముద్దుగా వచ్చాయండి. నెల లోపల ఈ పిల్లలకి కుట్టినప్పుడు కొంచెం కుళ్ళ పెద్దగా అయింది అనుకోండి, మధ్యలో మనము లంగాలు కుట్టినప్పుడు చిన్నపిల్లలకి పట్టి వేస్తాం కదా, అలా వేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ టోపీ చిన్నగా అవుతే మనం ఆ క్లాత్ ఇప్పేసుకుంటే కూడా మళ్ళీ టోపీ పెద్దగా అవుతుందండి. మంచి ఐడియా అండి ఇది మాత్రము. నిజంగా మనము వేస్ట్ క్లాత్లు అన్నీ పారేయకుండా ఇలాంటివన్నీ దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, మాకు కొంచెం టోపీ కుట్టివ్వరా అనేసి. ఇలా కుట్టించామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీ, మనకు కూడా హ్యాపీ అండి. చాలా బాగా వచ్చాయి, ఇవి చూస్తుంటే అయితే నాకు భలే ముద్దుగా అనిపించిందండి. ఒకవేళ మీకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో చూపించానండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. చిన్నపిల్లలకు కుల్ల కట్టేటప్పుడు నాడ లూజ్గా కట్టండి, కంపల్సరీగా సాఫ్ట్ క్లాత్ని యూజ్ చేయండి.